अस्मद्गुरुभ्यो नमः। श्रीरंगसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविड़ वेद रहस्य जातं श्री गौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतम वंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्या विनयादि सद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। आपदामपहत्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। पूज्यन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। భాగవతోత్తముల భక్తులందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ రామాయణం ఈ నవరాత్రులలో రామచంద్రుడి యొక్క వైభవాన్ని, ఆయన యొక్క గుణాలని అనుసంధానం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం మనం అందరం కలిసి. అప్పుడే 3వ రోజుకి చేరుకున్నాం. ఈ రోజు ఇక్కడ వాతావరణం చూస్తూ ఉంటే రామచంద్రుడు 14 సంవత్సరములు అరణ్యవాసం చేసి మళ్ళీ తిరిగి అయోధ్యకి వస్తూ ఉంటే అయోధ్య ఎలా అయితే ముస్తాబైందో అలా ఇక్కడ మన కోవెలలో మనమందరం కూడా రామచంద్రుడు తిరిగి మళ్ళీ 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు కష్టపడి తెచ్చుకున్నటువంటి రామచంద్రుడు కదా. ఆ రామచంద్రుడు ఎలా అయితే 14 సంవత్సరాల అరణ్యవాసానికి వెళ్ళాడో ఇక్కడ ఈ రామచంద్రుడు కూడా పాపం 14 సంవత్సరాలు గుడి కోగల లేకుండా ఎక్కడెక్కడో వేయించేసి ఉంటే మనందరం కలిసి, మీరందరూ కలిసి, మనందరం నేననకూడదు, మీరందరూ కలిసి చక్కగా సాధించుకొని మళ్ళీ రామచంద్రుడిని తీసుకొచ్చి ఇక్కడ వేయించేపు చేసుకుంటే ఆనాడు అయోధ్య ఎలా అయితే పూలతోటి ముస్తాబయ్యిందో ఈనాడు ఈ కోవెల కూడా సాక్షాత్తు అయోధ్యలాగా అంత గొప్పగా ముస్తాబయ్యింది. రామచంద్రుడు తిరిగి వేయించేస్తున్నాడని అయోధ్య వాసులందరూ కూడా ఇళ్ళంతా కూడా దీపాలతో వెలుగులతోటి ఎలా అయితే నింపేశారో ఇక్కడ మీరందరూ కూడా ఈ కోవెలని అంత ఒక అయోధ్యగా మార్చేసి రామచంద్రుడిని ఆహ్వానించి, రామచంద్ర ఇన్నాళ్లకు మమ్మల్ని కటాక్షించావయ్యా, వచ్చి ఇక్కడికి నువ్వు వేయించేసి మళ్ళీ మా చేతుల మీద సీతమ్మ తల్లిని నీకు సమర్పించి కళ్యాణం చేయించుకునేటటువంటి ఒక స్థితిని కల్పించావయ్యా అని మీరందరూ కూడా రామచంద్రుడి పట్ల ప్రేమను చూపిస్తుంటే ఆ ప్రేమంతా అదిగో ఆ దీపాల వెలుగుల్లో కనిపిస్తోంది. మీరు చూపించినటువంటి ప్రేమంతా కూడా ఆ దీపాలు వెలిగించడం దేనికి అంటే మన మనస్సులో ఉన్నటువంటి అజ్ఞానాన్నంతటినీ కూడా ఓ రామా ఆ అజ్ఞానాన్ని తొలగించి నీ మీద ప్రేమ కలిగేటట్టుగా మమ్మల్ని కటాక్షించవయ్యా అని ఆ రామచంద్రుడికి ప్రార్థించడం దీపాలు వెలిగించడంలో ఉండేటటువంటి ఆంతర్యం. ఎందుకు దీపాలను వెలిగించాలి, ఉత్సవం ఎందుకు జరపాలి అంటే మన మనస్సులో ఉన్నటువంటి ఆ తిమిరాన్నంతటినీ కూడా, అజ్ఞానాన్నంతటినీ కూడా పోగొట్టి మాకు కూడా ప్రేమను ప్రసాదించు స్వామి, నీ పట్ల ప్రేమను ప్రసాదించు అని భగవంతుడికి విన్నపం చేయడం, భగవంతుడిని ప్రార్థించడమే ఈ దీపోత్సవం యొక్క ముఖ్య లక్షణం. ఈ రోజు దీపాలు ఎవరైతే వెలిగించారో వాళ్ళందరూ కూడా ధన్యజీవులు. వారి మనసులో ఉన్నటువంటి ఆ అజ్ఞానమంతా కూడా రామచంద్రుడి యొక్క కటాక్షంతో పరిపూర్ణంగా తొలగిపోయి సుఖ సంతోషాలతో ఆనందంతో హృదయం వర్ధిల్లాలి, వికసించాలి అని పెరుమాళ్ళ రామచంద్రుడి దగ్గర ప్రార్థిస్తూ నిన్నటి రోజున మనం వాల్మీకి శ్లోకం నుండి ఒక శ్లోకం ఉద్భవించింది అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. చతుర్ముఖ బ్రహ్మ వాల్మీకి మహర్షి దగ్గరికి వచ్చి తనకి రామకథంతా కూడా బోధపడుతుంది. అంటే తాను మళ్ళీ ఏమేం జరిగిందో ఆ విశేషాలన్నీ కూడా వాల్మీకి సుస్పష్టంగా తెలుస్తాయి అని ఒక వరం ఇస్తే బ్రహ్మ ఇచ్చినటువంటి వరంతో వాల్మీకి మహర్షి అమోఘంగా అద్భుతంగా 24,000 శ్లోకాలతో నిండినటువంటి రామాయణాన్ని ఈ లోకానికి అందించారు. అదే సందర్భంలో ఆ వాల్మీకి ఆశ్రమంలో సీతాదేవి ప్రసవ సమయం ఆసన్నమైంది. సీతాదేవి 2 కవల పిల్లలను ప్రసవించింది, వారే లవకుశలు. ఆ లవకుశులకి ఈ వాల్మీకి మహర్షి సకల విద్యలన్నిటినీ కూడా నేర్పించి ఈ రామాయణం తాను ఏదైతే రచించాడో, రామకథను ఏదైతే రచించాడో
ఆ రామాయణాన్ని కూడా కుశలవులకి వాల్మీకి మహర్షి చక్కగా అందంగా నేర్పించాడు వాళ్ళందరూ. శ్లోకము అంటే ఏమిటి, వచనానికి శ్లోకానికి ఉండేటటువంటి తేడా ఏమిటి అంటే వచనము చదువుకుంటూ వెళ్ళిపోయేది, శ్లోకము సంగీత శృతులతోటి సంగీతంతో కలిపి చక్కగా పాడుకునేటటువంటిది శ్లోకము. అలా కుశలవులు ఇద్దరికీ కూడా వాల్మీకి మహర్షి ఆ శ్లోకాలన్నిటినీ కూడా నేర్పించి ఈ రామ కథ అనేటటువంటి ఈ మాధుర్యమైనటువంటి ఈ మధువుని లోకమంతా కూడా ప్రచారం చేయండి అని ఆ కుశలవుల్ని లోకాన్నంతటి కూడా ఈ అమృతాన్ని అందించమని వారిద్దరిని పంపించారు. మనం రోజు చదువుకునేటటువంటి శ్లోకం పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి అనేటటువంటి కోకిల ఒక మధురమైనటువంటి ఒక చెట్టు మీద ఉండి మధురమైనటువంటి ఫలములన్నిటినీ కూడా తాను తిని ఆస్వాదిస్తూ ఆ మధురమైనటువంటి పదార్థం తిన్నటువంటి ఆ కోకిల మధురంగా శ్రావ్యంగా కూస్తూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో, వాల్మీకి అనేటటువంటి ఈ కోకిల కూడా కవితా శాఖలు అంటే కవిత్వం అనేటటువంటి ఒక చెట్టు మీద కవితా సామ్రాజ్యం అనేటటువంటి చెట్టు మీద వేయించేసి ఉండి రామాయణం అనేటటువంటి చక్కటి కావ్యాన్ని ఈ లోకానికి అందించాడు ఆ వాల్మీకి మహర్షి. ఈ రామాయణం యొక్క వైభవం ఎంతటిది అంటే ఆ కుశలవులిద్దరూ కూడా అయోధ్య నగరానికి చేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పురవీధుల్లో అన్నిటిలో ఈ రామకథను గానం చేస్తున్నారు. చక్కగా ఈ రామాయణాన్ని అంతటినీ కూడా గానం చేస్తున్నారు. ఆ కుశలవులు గానం చేస్తున్నటువంటి సందర్భంలో ఆ రామకథను విన్నటువంటి భరతుడు మా రామచంద్రుడి కథ వింటే ఎంత బాగుంటుంది అని ఒక చక్కటి ఆలోచన చేసి రామకథ విడిగా వింటేనే ఇంత అమృతమయంగా, ఇంత ఆనందంగా, ఇంత మధురంగా ఉంది, రాముడి సమక్షంలో ఈ రామకథను అందరం కూడా వింటే ఇంకెంత మధురంగా ఉంటుంది, ఇంకెంత పరమ భోగ్యంగా ఉంటుంది అనేటటువంటి ఆలోచన చేసి ఈ లవకుశలిద్దరినీ కూడా రామచంద్రుడి యొక్క అంతఃపురానికి రాజ్యసభకి తీసుకువెళ్ళి ఒక పెద్ద సభను ఏర్పాటు చేశారట. ఎక్కడెక్కడ రాజులు, ఎక్కడెక్కడ మహర్షులు, ఎక్కడెక్కడ మునులందరూ కూడా ఆ సభలో వేయించేసి వచ్చి ఉంటే రామచంద్రుడు బంగారుమయమైనటువంటి సింహాసనం మీద రామచంద్రుడు కూర్చొని ఉంటే ఆ పక్కన లక్ష్మణస్వామి ఛత్రాన్ని పట్టుకొని ఒక చేత్తో వింజామర వీస్తూ ఉంటే ఇంకొక పక్కన శత్రుఘ్నుడు ఇంకొక వింజామరని వీస్తూ ఉంటే ఆంజనేయ స్వామి రామచంద్రుడి యొక్క పాదార విందాలు సేవిస్తూ ఉంటే అక్కడ భరతుడు ఆ సభలో ఈ ఇద్దరు ముక్కుపచ్చలారని మునుకుమారులిద్దరూ కూడా అత్యద్భుతంగా రామకథని గానం చేస్తున్నారు. మనం అందరం కూడా వినేటటువంటి ఒక అవకాశం మాకు ఇప్పించాలి ఓ రామచంద్ర అని రామచంద్రుడిని ప్రార్థిస్తే అప్పుడు రామచంద్రుడి యొక్క ఆజ్ఞను తీసుకొని ఆ లవకుశలిద్దరూ కూడా రామాయణాన్ని గానం చేయడం మొదలెట్టారు. ఎంత అద్భుతంగా, ఎంత భోగ్యంగా, ఎంత ఆనందమయంగా గానం చేశారు అంటే అసలు రామాయణమే ఆనందభరితమైనటువంటిది. ఆ పసి బిడ్డల యొక్క గొంతులు మధురాతి మధురమైనటువంటి గొంతులు, ఆ కట్టినటువంటి రాగములు, ఆ శ్లోకాలకి కూర్చున్నటువంటి రాగములు మధురమైనటువంటి రాగములు. వాళ్ళు తమకున్నటువంటి ఆ తుంబురల్ని మీటుతూ ఆ రామకథని ఆ సభలో గానం చేస్తూ ఉంటే ఎంత అద్భుతం జరిగింది అంటే రామచంద్రుడు సింహాసనం మీద కూర్చొని ఆ కథను వింటున్నాడట. కొంతసేపటికి అందరూ తన్మయత్వంలో మునిగిపోయి ఒకసారి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటే ఎదురుగుండా రామచంద్రుడు ఉన్నాడేమో అని చూస్తే ఆ సింహాసనం మీద రామచంద్రుడు కనిపించలేదట. ఏమైపోయాడు రామచంద్రుడు అంటే ఒక్కొక్క కాండ గడుస్తున్న కొద్దీ, రామాయణంలో 6 కాండలు ఉంటాయి, ఒక్కొక్క కాండ గడుస్తున్న కొద్దీ రామచంద్రుడు సింహాసనం మీద నుంచి కిందకి దిగాడు. అక్కడ ఉండకుండా ఇంకా కిందకొచ్చాడు. ఇంకా ఆ జనాలందరి మధ్యలో రామచంద్రుడు కూడా చేరిపోయి తాను కూడా ఆనందాన్ని నలుగురితో కలిసి అనుభవించాడు. ఎందుకు అంటే మధురమైనటువంటి ఒక పదార్థాన్ని గంభీరంగా రాజుగా ఒక్కడే అనుభవించడానికి ఆయనకి మనసు ఒప్పక నలుగురితో కలిసి ఆ కథను అనుభవిస్తే, ఆ మాధుర్యాన్ని అనుభవిస్తే పరమభోగ్యంగా ఉంటుంది అని ఆ జనులందరిలో తాను కూడా చేరిపోయి ఆ కథను అంత చక్కగా విన్నాడట రామచంద్రుడు. అది రామాయణం యొక్క ఘనత, వైభవం ఏమిటి అంటే
రామచంద్రుని కథ రామచంద్రుణ్ణే కదిలించి వేసింది. రామచంద్రుడి యొక్క మనసుని కరిగించేసి కింద వరకు తీసుకొచ్చేసింది. నలుగురితో కలిసి ఆ కథను అనుభవించేటట్టుగా చేసింది. అది రామాయణం యొక్క వైభవం. ఎందుకు అదేంటండి, ఒకరి గురించి మనం సోత్కర్ష, మన గురించి మనం పొగుడుకుంటూ ఉంటే అంత గొప్పగా ఆనందించడం అనేటటువంటి తప్పు కదా. రామచంద్రుడు కళ్యాణ గుణాత్మకుడు అని చెప్తున్నారే, మరి అన్ని మంచి గుణములున్నటువంటి రామచంద్రుడు తన గురించి తాను అందరూ పొగుడుతూ ఉంటే ఇంత బాగా ఆనందించచ్చా అనేటటువంటి ప్రశ్న వేశారట రామాయణం విన్న తర్వాత అందరూ కూడా. అంటే దానికి సమాధానం చెప్తారు మన పెద్దలందరూ కూడా, అది రాముడి కథ ఉంటే గనక నిజంగానే అది దోషమయ్యి ఉండేది. అది రాముడి కథ కాదండి, సీతాదేవి యొక్క కథ కాబట్టే రామచంద్రుడు అంత గొప్పగా పొంగిపోయాడు. సీతాయా చరితం మహత్. రామాయణం అంతా కూడా మనం చెప్పుకున్నట్టుగా సీతాదేవి యొక్క కథే చెప్పబడి ఉంది కాబట్టి రామాయణంలో రామచంద్రుడు ఆ సీతాదేవి యొక్క కథల గురించి వింటూ వింటూ అక్కడ గంభీరంగా రాజసింహాసనం మీద కూర్చొని వినలేక నలుగురితో కలిసి ఆనందాన్ని అనుభవించాడు రామచంద్రుడు అని చెప్తారు. అలా కుశలవలు ఆ రామాయణాన్ని గానాన్ని చేయడం ప్రారంభిస్తే ఎలా ప్రారంభించారు, మనం నిత్యము చెప్పుకునేటటువంటి కథలాగే అనగనగనగనగా ఒక దేశం ఉందండి, ఆ దేశంలో ఒక రాజు ఉన్నాడండి అని మన పిల్లలకి ఎలా అయితే కథలు చెప్తూ ఉంటామో లవకుశలు కూడా రామాయణాన్ని అలాగే మొదలెట్టారు. సరయూ నదీ తీరంలో పెద్ద దేశం ఉందండి. ఆ దేశానికి పేరు కోసల దేశము అనేటటువంటి పెద్ద సామ్రాజ్యం ఉందండి. ఆ కోసల దేశానికి అయోధ్య అనేటటువంటి ఒక పురము, ఒక నగరము రాజధానిగా ఉంటుంది. ఆ అయోధ్య నగరము కొన్ని 12 యోజనముల పొడవు 3 యోజనముల వెడల్పుతోటి విస్తరించినటువంటి గొప్ప నగరము. ఆ నగరాన్ని రాజధాని, అయోధ్య అనేటటువంటి నగరాన్ని రాజధానిగా చేసుకొని దశరథ చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. సుఖంగా ఈ భూమినంతటినీ కూడా పరిపాలిస్తున్నాడు అని మొదలవుతుంది రామాయణం. ఆ దశరథ మహారాజు ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి గొప్ప చక్రవర్తి. తాను ధర్మబద్ధంగా ఆ రాజ్యాన్ని అంతటినీ కూడా చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. రాజు ధర్మంగా ఉంటే ఆ రాజ్యంలో ప్రజలు కూడా ధర్మనిరతితోటి వర్తిస్తారు. కాబట్టి ఆ అయోధ్యలో ఉన్నటువంటి వారందరూ కూడా నిత్యము ధర్మము తప్పకుండా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్నే గడుపుతూ ఉండేవారు. ఎప్పుడైనా పరుల సొమ్ము ఎప్పుడైనా అతి ప్రాణ సంకటమైనటువంటి ఒక సమయం ఏర్పడినా కూడా అసత్యం పలికేవారు కాదట అయోధ్యాపుర వాసులు. ఎవరిదైనా సంపద అనుకోకుండా దారిలో లభించినా అలాంటి సంపద ముట్టుకునేవారు కాదట ఆ అయోధ్య వాసులందరూ కూడా. పరుల యొక్క స్త్రీలు, పరుల యొక్క కాంతలు ఎవరైనా కనిపిస్తే, ఆ రాజపురంలో కనిపిస్తే ఆ స్త్రీలను తమ తల్లితో సమానంగా భావించేవారట అయోధ్య నగరంలో ఉన్నటువంటి వాసులందరూ కూడా. అలా సకల గుణ సంపన్నులు ఆ అయోధ్య నగర వాసులు అనేటటువంటి విషయాన్ని చెప్తారు. అలా ఆ అయోధ్య నగరంలో ఉన్నటువంటి వాసులందరూ కూడా సకల చక్కటి గుణములన్నీ కలిగినటువంటి వారు. అలాంటి ఆ అయోధ్య నగరాన్ని, ఆ కోసల రాజ్యాన్ని దశరథ చక్రవర్తి 60,000 సంవత్సరములు, ఇంచుమించు 60,000 సంవత్సరములు పరిపాలిస్తూ ఉండేవాడట. ఒక రాజు సమర్థవంతంగా రాజ్యాన్ని పరిపాలించాలి అంటే చక్కటి మంత్రులు ఉండాలి. ఈ రాజు దగ్గర కూడా 8 మంది చక్కటి మంత్రులు ఉన్నారట. ఆ మంత్రుల యొక్క నేతృత్వంలో ఈ రాజు ఆ కోసల రాజ్యాన్ని అంతటినీ కూడా చక్కగా పరిపాలిస్తూ ఉన్నటువంటి వాడయ్యాడు. ఇంత చక్కటి రాజ్యం ఉంది, ఇంత చక్కటి ప్రజలందరూ సుఖంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ దశరథ మహారాజుకి ఏదో ఒక తీరని లోటు ఉండేదట. ఎప్పుడూ ఆయన మొహము ఆనందంతో ఉండేది కాదట. దానికి కారణం ఏమిటి అంటే అన్ని 60,000 సంవత్సరములు ఉన్నప్పటికీ కూడా ఆ దశరథ మహారాజుకి సంతానము అనేటటువంటిది లేదు అని చెప్తారు. అయ్యో, నేను ఎలా జీవింపబడతాను, ఎలా తరింపబడతాను, పుత్రుడు అనేటటువంటి వాడు లేకపోతే, శాస్త్ర ప్రకారం పుత్రుడు అనేటటువంటి వాడు లేకపోతే నరకం నుండి నేను ఎలా తప్పించుకోగలుగుతాను, ఉన్నతమైనటువంటి స్థితులు ఎలా పొందగలుగుతాను, కాబట్టి పుత్ర సంతానము లేదే అని ఆ దశరథ మహారాజుకు నిత్యము శోకంతో ఉండేటటువంటి వాడట. అలాంటి దశరథ మహారాజు చింతిస్తూ ఉంటే, అయ్యో నాకు పుత్రులు లేరే అంటే ఆ మంత్రులలో ఉన్నటువంటి ఆ దశరథ మహారాజుకి ఎంతో మంది ధర్మపత్నులు ఉన్నప్పటికీ కూడా వారిలో 3
ముగ్గురు పట్టమహిషులు ఉన్నారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి అనేటటువంటి ముగ్గురు పట్టమహిషులు ఉన్నారు అని చెప్తారు. ఈ అయోధ్య అనేటటువంటి పురము, అక్కడ ఉన్నటువంటి దశరథ మహారాజు, ఆ దశరథుడికి ఉన్నటువంటి ముగ్గురు పత్నులు, అదంతా కూడా మన జీవితమే అని చెప్తారు. అయోధ్య అంటే జయించడానికి వీలు లేనటువంటి ఒక దేశము. అయోధ్య, జయించడానికి వీలు లేనటువంటి దేశాన్ని అయోధ్య అంటారు. మన మనసు కూడా అయోధ్య లాంటిదే అండి. దీన్ని ఒక పట్టున సాధించాలి, దీన్ని కంట్రోల్ చేసి భగవంతుడి వైపు తిప్పాలి అంటే అంత సులభంగా పట్టుపడదు ఈ మనసు. కాబట్టి ఈ మనసే అయోధ్య అని చెప్తారు. ఆ అయోధ్యను పరిపాలించేటటువంటి వాడు దశరథ మహారాజు. దశరథుడు అంటే 10 దిక్కులకి తన రథాన్ని చక్కగా నడపగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు దశరథ మహారాజు. ఈ మనసుకు ఒక 10 ఇంద్రియములతోటి ఉండి ఆ ఇంద్రియములన్నీ కూడా యథేచ్ఛగా సంచారం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మనసే దశరథుడు అని చెప్తారు. ఆ దశరథుడికి అనేక మంది పత్నులు ఉన్నప్పటికీ కూడా ముగ్గురు ప్రధానమైనటువంటి పట్టమహిషుడు కౌసల్య, సుమిత్ర, కైకేయి అని చెప్పినట్టుగా ఈ మనసులో కూడా ఎప్పుడూ కూడా 3 భావనలు ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటాయి. ఒకదాన్ని సత్వగుణము అంటారు, ఒకటి రజోగుణము అంటారు, ఒకటి తమో గుణము అంటారు అని చెప్తారు. సత్వగుణం కౌసల్య సత్వగుణానికి ప్రతీక. కౌసల్యాదేవికి రామచంద్రుడు జన్మించాడు కాబట్టి మనలో సత్వగుణం ఉంటే ఆ సత్వగుణం వల్ల జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం అంటే ఏది పట్టుకోవాలి, ఏది విడిచిపెట్టాలి అనేటటువంటి ఒక జ్ఞానం కలుగుతుంది. కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని, మదాన్ని, మాత్సర్యాన్ని విడిచిపెట్టాలి అనేటటువంటి జ్ఞానం కలుగుతుంది. శమము, దమము అనేటటువంటి చక్కటి గుణాలు పెంచుకోవాలి అనేటటువంటి ఒక చక్కటి జ్ఞానం కలుగుతుంది. శమము, దమము అంటే ఇంద్రియాలను నిగ్రహించి విషయాల వైపు వెళ్ళకుండా, లౌకికమైనటువంటి విషయాలను అనుభవించకుండా భగవంతుని యొక్క విషయమే అనుభవించేటట్టుగా మన మనసుని కంట్రోల్ చేసుకునేటటువంటి గుణములను శమము, దమము అంటారు. అలాంటి గుణములు వాటిని పట్టుకోవాలి అనేటటువంటి ఒక జ్ఞానం కలుగుతుంది. అది సత్వగుణం వల్ల కలుగుతుంది. సత్వగుణం ఉంటే కౌసల్యాదేవికి రామచంద్రుడు ఎలా అయితే పుట్టాడో ఆ సత్వగుణం నుండి భగవత్ ప్రాప్తి అనేటటువంటిది కలుగుతుంది అంటారు. మరి రజోగుణం అంటే ఏమిటండి అంటే ఎప్పుడూ చంచలంగా ఉండేటటువంటి ఒక మనస్థితిని రజోగుణం అంటారు. అంటే అది కావాలి, ఇది కావాలి, అది కావాలి అనే కోరికలన్నీ కూడా ఎక్కడి నుంచి ఉద్భవిస్తాయి అంటే ఆ రజోగుణం నుంచి ఉద్భవిస్తాయి అంటారు. సుమిత్రాదేవి కూడా ఆ రజోగుణానికి ప్రతీకురాలు. కానీ ఆవిడలో ఉన్నటువంటి ఒక మంచితనం ఏమిటి అంటే అటు కౌసల్యాదేవి ఉంది, ఇటు కైకా ఉంది. ఇద్దరికీ కూడా మంచి మిత్రురాలు ఆవిడ. కానీ ఆవిడ్ని మిత్ర అని పిలవట్లేదు, సుమిత్ర అంటున్నారు. ఎందుకంటే కైకతో ఎప్పుడూ కూడా ఉండేది కాదట ఆ సుమిత్ర. ఎప్పుడూ కౌసల్యనే పట్టుకొని ఉండేదట. అలా మన మనసులో ఉన్నటువంటి రజోగుణం కూడా సత్వగుణానికి కారణం. అంటే కోరిక ఉండడం తప్పు, ఇతర విషయాలను కోరుకోవడం తప్పు. ఐశ్వర్యం కావాలని కోరుకోవడము, లేకపోతే కీర్తి కావాలని కోరుకోవడము, లేకపోతే సుఖ సంతోషాలు, ఇహలోకమైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి సుఖ సంతోషాలు కోరుకోవడము తప్పు. కానీ భగవంతుడి విషయంలో కోరిక కలగడం మంచిదైనటువంటి విషయము. నీకు ఏమని కోరుకోవాలి? గుడికి వెళ్ళాలి, ఆలయానికి వెళ్ళాలి అనేటటువంటి కోరిక ఉండాలి. భగవంతుణ్ణి సేవించాలి, భగవంతుణ్ణి చూడాలి అనేటటువంటి కోరిక ఉండాలి. భక్తులని ఆదరించాలి అనేటటువంటి కోరిక ఉండాలి. కోరిక ఉండటం తప్పు కాదండి. ఆ కోరిక ఎటువైపు ఉంది అనేటటువంటిది ఆలోచించుకోవాలి. మన కోరిక లౌకికమైనటువంటి విషయాలలో కాకుండా భగవత్ సంబంధితమైనటువంటి విషయాలలో ఉంటే అది మంచి కోరికే అంటారు. క్రోధము, అలాగే కోపం ఉండడం లోకంలో చెడ్డది అంటారు. ఇతర విషయాల్లో ఇప్పుడు నువ్వు ఒక విషయాన్ని కోరుకుంటున్నావు, అది నీకు లభించకపోతే క్రోధం కలుగుతుంది. అప్పుడు ఇతరుల మీద ద్వేషం కలుగుతుంది, ఇతరుల మీద రాగం కలుగుతుంది, ఇతరుల మీద లోభంతో మన మనసు పాడైపోతుంది. అదే ఆ క్రోధము భగవంతుడి విషయంలో ఎవరైనా అపచారం చేస్తూ ఉంటే వారిని ఎదిరించడానికి కలిగేటటువంటి క్రోధము మంచి క్రోధము అంటారు. భాగవతోత్తములను ఎవరైనా దూషిస్తూ ఉంటే, భక్తులను ఎవరైనా దూషిస్తూ ఉంటే వారి పట్ల ప్రదర్శించేటటువంటి కోపము మంచి కోపము అంటారు. అలా మనలో ఉన్నటువంటి రజోగుణం వల్ల కలిగేటటువంటి ఆ కామము, క్రోధము అనేటటువంటిది
భగవత్ సంబంధమైనటువంటిది, భక్తులకి సంబంధించినటువంటి కామక్రోధాలు అయితే అవి మంచివి. సుమిత్ర ఎలా అయితే కైకేయి దగ్గర ఉండకుండా ఎప్పుడూ కౌసల్య దగ్గర ఉండటం వల్ల సుమిత్ర మంచి మిత్రురాలు ఎలా అయిందో, మనలో ఉన్నటువంటి ఆ రజోగుణం కూడా సత్వగుణానికి కారణమైతే అది మంచిదే అవుతుంది అని చెప్తారు. అలా ఇక మూడో ఆవిడ ఎవరు అంటే కైకేయి. ఆవిడ తామస గుణానికి ప్రతీక. అన్నీ నేనే అనుభవించాలి, అన్నీ నాకే కావాలి, ఇతరులకు ఉండకూడదు, ఇతరుల దగ్గర నుంచి లాక్కోనైనా నేను వాటిని అనుభవించాలి అనేటటువంటి గుణం కలిగి ఉండటం తామస గుణం. కైకేయి తనకే తన కొడుకే బాగుండాలి అనుకో. కౌసల్య కొడుకు రామచంద్రుడికి ఏం జరిగినా పర్వాలేదు, నా కొడుకే బాగుండాలి అని కోరుకున్నటువంటి ఆవిడ కైకేయి. కాబట్టి అలాంటి గుణములు కలిగినటువంటి వారిలో తామస గుణములు అంటారు. అంటే పరులకు ఏమైనా పర్వాలేదు, నేను సుఖంగా ఉండాలి, నాకే కావాలి, నా సుఖం నాకు అని కోరుకోవటం తామస గుణానికి ప్రతీక. ప్రతి మనిషిలోనూ ఈ 3 గుణములు ఉంటాయి. సత్వము, రజస్సు, తమస్సు అనేటటువంటి 3 గుణములు ఉంటాయి. ఉదయం పూట మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటే సత్వగుణం ఎక్కువగా ఉంది అన్నట్టు అర్థం. రోజు గడిచే కొద్దీ ఆ సత్వగుణం తగ్గిపోయి రజోగుణం అంటే కొంచెం చిరాకు కలుగుతూ ఉంటుంది, అన్నిటి మీద మనసు వెళ్తూ ఉంటుంది, దేని మీద స్థిరంగా మనసు ఉండదు, అవి కావాలి ఇవి కావాలి అని వాటి మీదకి మనసు వెళ్తూ ఉన్నటువంటి స్థితి ఉంటుంది. దాన్ని రజోగుణం అంటే రోజంతా కూడా రజోగుణంతో ఉంటాం. ఇక చీకటి పడిన తర్వాత తామస గుణం అనేటటువంటిది మనకంటే ఎక్కువ బద్ధకంగా ఉండటము, ఏ పని చెయ్యాలనుకోకుండా ఉండటము, అన్నీ నాకే కావాలి అని అనుకోవటము, అవన్నీ కూడా రజోగుణానికి సంబంధించినటువంటి గుణములు. ఆ గుణములన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకుంటూ కేవలం సత్వగుణాన్నే మనం పెంపొందించుకునేటట్టుగా ఉంటే గనక కౌసల్యకి ఎలా అయితే రామచంద్రుడు కలిగాడో అలా మనకి కూడా భగవత్ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పడం ద్వారా ఆ అయోధ్య ఏదో కాదండి, మన మనసే అయోధ్య. ఆ లోపల ఉన్నటువంటి దశరథుడే ఈ 10 ఇంద్రియములు, ఆ దశరథుడికి ఉన్నటువంటి ఈ 3 పత్నులే మనలో ఉన్నటువంటి గుణములు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. అలా ఉన్నటువంటి ఆ 3కి ఆ దశరథ మహారాజుకి పుత్రులు లేకపోతే ఎలా పుత్రులు కలుగుతారు అనేటటువంటి ఆలోచన ఎప్పుడూ ఉండేది. ఆ దశరథుడికి ఉన్నటువంటి మంత్రులలో ఒక మంత్రి పేరు సుమంత్రుడు. ఆ సుమంత్రుడు అంటాడు, ఓ దశరథ మహారాజా, మీరు బెంగపడక్కర్లేదు, పూర్వము మహర్షులందరూ కూడా ఒక చోట కూర్చొని సమావేశమైనటువంటి చర్చించుకునేటటువంటి సందర్భంలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తాడు. తద్వారా పరమాత్మ దశరథుడికి రామచంద్రుడిగా పుడతాడు ఈ లోకంలో అని వారందరూ కూడా చర్చించుకుంటూ ఉంటే విన్నాము. కాబట్టి మీరు కూడా ఋష్యశృంగ మహర్షిని పిలిపించి చక్కగా పుత్రకామేష్టి యాగాన్ని ఆచరించండి అని ఒక చక్కటి సలహా ఇస్తాడు మంత్రి సుమంత్రుడు. ఆ మంత్రి సుమంత్రుడు ఇచ్చినటువంటి మాటను తన గురువులైనటువంటి వశిష్ఠులు వారి దగ్గర చెప్పి వారి ఆమోదాన్ని తీసుకొని దశరథ మహారాజు అశ్వమేధ యాగాన్ని చేసి తద్వారా పుత్రకామేష్టి యాగాన్ని పరిచేసి రామచంద్రుడిని పొందాలి అనేటటువంటి ఒక సంకల్పాన్ని చేస్తాడు. మనమందరికీ కూడా ఎన్నో అద్భుతమైనటువంటి ఫలాలు మనం పొందడానికి అర్హులంగా ఉంటాం. మన జీవితం ఇలా ఉండడానికి కారణం ఏమిటి? కొంతమంది గొప్ప సంపదలు పొందడానికి, కొంతమంది ఆ సంపదలు పొందకపోవడానికి, కొంతమంది ఆనందాన్ని పొందడానికి, కొంతమంది ఆ ఆనందాన్ని పొందకపోవడానికి కారణం ఏమిటి అంటే మనకున్నటువంటి పాపములే మనకి రావలసినటువంటి ఆ ఫలములన్నిటినీ కూడా అడ్డుతూ ఉంటాయి. ఇప్పుడు దశరథ మహారాజు అంత ధర్మాత్ముడైనప్పటికీ కూడా దశరథ మహారాజుకి పుత్రులు లేకపోవడానికి కారణం తాను చేసుకున్నటువంటి పాపమే. ఆ పాపాన్ని ఎలా కడిగేసుకుంటున్నాడు, ఎలా పోగొట్టుకుంటున్నాడు అంటే యజ్ఞయాగాదులు చేసి ఆ పాపాన్ని, అంటే మనం ఫలం పొందడానికి అడ్డుగా ఉన్నటువంటి ఆ పాపాలన్నిటినీ కూడా సత్కర్మలన్నిటినీ ఆచరించి మనం ఆ పాపాలను తొలగించుకుంటే అప్పుడు మనకి రావాల్సినటువంటి భగవత్ కటాక్షం అనేటటువంటిది లభిస్తుంది. అది అశ్వమేధ యాగానికి ఉండేటటువంటి విషయం.
అశ్వము అంటే మనలో ఉన్నటువంటి ఇంద్రియాలనే అశ్వము అంటారు. అశ్వమేధము అంటే ఏంటంటే ఒక గుర్రాన్ని 1 సంవత్సర కాలం పాటు యథేచ్ఛగా విడిచిపెట్టి అది ఎక్కడికి తిరిగితే అక్కడికి వెళ్ళనిచ్చి 1 సంవత్సరం పాటు అన్ని రాజ్యాలు తిరిగినటువంటి ఆ గుర్రాన్ని తీసుకొచ్చి దాన్ని బలి చేసి దాన్ని చంపి ఆ గుర్రాన్ని అగ్నికి ఆహుతిగా ఇస్తూ ఉంటారు. అది అశ్వమేధ యాగం అంటే. మన మనసులు అనేటటువంటి ఇంద్రియములు అనేటటువంటి ఈ గుర్రాలన్నింటినీ కూడా అవన్నీ విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే వాటిని కంట్రోల్ చేసి వాటినన్నిటినీ మన అధీనానికి తెచ్చుకొని వాటిలో ఉన్నటువంటి ప్రవృత్తిని తగ్గించి అవి భగవంతుడికి అర్పించడమే అశ్వమేధ యాగము. అలా చేస్తే మనకి ప్రతిబంధంగా మనకి అడ్డుగా ఉన్నటువంటి ఆ పాపములన్నీ కూడా తొలగిపోయి రామచంద్రుడు అనేటటువంటి ఒక కుమారుడు దశరథుడు ఎలా అయితే పొందగలిగాడో అలా మన భగవత్ ప్రాప్తి కూడా కలుగుతుంది. అశ్వమేధ యాగం దశరథుడు చేశాడు అంటే దానికి అర్థం ఏమిటి అంటే 10 దిక్కులకి చక్కగా వెళ్ళేటటువంటి ఆ 10 ఇంద్రియాలన్నిటినీ కూడా వశం చేసుకొని భగవంతుడికి అర్పించడము, వాటిలో ఉన్నటువంటి క్రూరత్వాన్ని తొలగించి అశ్వాలను వధించి భగవంతుడికి సమర్పించడమే అశ్వమేధ యాగము. పుత్ర కామేష్టి. పుత్రుడంటే ఎవరండి అంటే ఎవరైతే మనని నరకం నుండి రక్షిస్తాడో, పుత్త అనేటటువంటి ఒక నరకం నుండి రక్షిస్తాడో అతనినే పుత్రుడు అంటారు. ఎవరైతే మనకి వృద్ధాప్యం వచ్చినప్పుడు మన భారాన్ని అంతటినీ కూడా వహిస్తాడో వాడిని పుత్రుడు అంటారు. ఇక్కడ దశరథ మహారాజు చేసినటువంటి పుత్ర కామేష్టి యాగాన్ని చేసి రామచంద్రుణ్ణి పొందాడు అని చెప్తే మనమందరం కూడా పుత్రుల్ని పొందేటటువంటి వారం అవుతాం. పుత్రులు అంటే ఎవరు? మన విషయంలో పుత్రులు ఎవరు అంటే నిజానికి మనం మనకన్నటువంటి కొడుకులు కాదు. ఈ రోజు కొడుకులందరూ కూడా తల్లిదండ్రుల్ని వృద్ధాప్యం వస్తే ఎక్కడో ఆశ్రమాల్లో విడిచిపెట్టేసి వెళ్ళిపోయేటటువంటి వారు. ఆస్తులు ఉన్నంత వరకు తల్లిదండ్రుల్ని చూసి తర్వాత తల్లిదండ్రుల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి నిజమైనటువంటి పుత్రుడు ఎవరు మనకి అంటే భగవంతుడు. ఎప్పుడు సర్వకాల సర్వావస్థల్లో ఎవరైతే మన భారాన్నంతటినీ కూడా మోస్తున్నాడో, ఎవరైతే మనల్ని సర్వదా రక్షిస్తున్నాడో అతను భగవంతుడు. కాబట్టి భగవంతుడికి మన మనసును అర్పించి ఆ భగవంతుడిని పుత్రుడుగా పొందేటటువంటి ఒక యాగమే పుత్ర కామేష్టి యాగం. ఈ రామాయణంలో చెప్పినటువంటి ప్రతి సంఘటన కూడా ఏదో అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్స్ కి చెప్పేటటువంటి స్టోరీలా ఉండదు. ఎప్పుడు మన మనసు మనకి అలవాటు చేసుకుంటూ మనం నిత్య జీవితంలో మనం అన్వయించుకోగలిగినటువంటి ఒక చక్కటి విషయాలన్నీ కూడా రామాయణంలో చెప్పబడ్డాయి. అలా దశరథ మహారాజు 1 సంవత్సర కాలం పాటు వసంత ఋతువు వచ్చింది. వసంత ఋతువులో చక్కటి యజ్ఞయాగాదులు చేసి చెయ్యాలి అని శాస్త్రం చెప్తుంది. అలాగే వసంత ఋతువు రాగానే దశరథ మహారాజు ఈ అశ్వమేధ యాగాన్ని చెయ్యాలని సిద్ధపడ్డాడు. అలా సంవత్సరం తిరిగింది. మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి ఆ అశ్వాన్ని వధించి అగ్నికి ఆహుతి చేసి దానికి అనుగుణంగా పుత్ర కామేష్టి యాగాన్ని కూడా పరిపూర్ణం చేశాడు దశరథ మహారాజు. ఆ యాగంలో ఉన్నటువంటి హవిస్సులు అంటే ఆ యాగంలో సమర్పించినటువంటి ఆ ద్రవ్యాలన్నిటినీ కూడా తీసుకోవడానికి దేవతలే స్వయంగా అక్కడికి వచ్చారట. దశరథ మహారాజు గొప్పవాడు. ఆ గొప్ప దశరథ మహారాజు చేస్తున్నటువంటి యాగంలో ఉన్నటువంటి ఆ భాగాలన్నీ తీసుకోవడానికి ఇంద్రుడు, అగ్ని, వరుణుడు వీరందరూ కూడా అక్కడ సమావేశమయ్యారట. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ కూడా అక్కడికి వచ్చాడట. అలా దేవతలందరూ కూడా కలిసి ఒక చోటకి చేరినట్టు మనం ఎలా అయితే గుడికి వచ్చి ఆలయానికి వచ్చి ఒక చోటకి చేరితే మనం ఎలా అయితే లౌకికమైనటువంటి విషయాలు వీరు అలా ఉన్నారు, వారు ఇలా ఉన్నారు, వీరు మా మీద ఈ మాటలు చెప్పుకుంటున్నారు, మా మీద ఆ మాటలు చెప్పుకుంటున్నారు, మాకు ఈ కష్టాలు ఉన్నాయని మనం ఎలా అయితే డిస్కస్ చేసుకుంటూ ఉంటామో ఆ దేవతలందరూ కూడా ఒక చోటకి చేరేసరికి చతుర్ముఖ బ్రహ్మ, నువ్వు రావణాసుడికి ఇవ్వరాని వరాలన్నీ ఇచ్చేసావయ్యా. ఆ రావణాసుడు మమ్మల్ని అందరినీ కూడా కష్టపెడుతున్నాడు, ఎన్నో బాధలు పెడుతున్నాడు. అగ్ని వాడి ఇంట్లో వాడెలా మండాలి అంటే అలాగే మండుతున్నాడు. సూర్యుడు ఎలా ఉదయించాలి అంటే అలాగే ఉదయిస్తున్నాడు. అలా మమ్మల్ని అందరినీ కూడా తన వశం చేసుకొని మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నాడు. ఈ రావణాసుడిని వధించేటటువంటి ఉపాయం ఏమన్నా ఉందా అని ఆ దేవతలందరూ కూడా చతుర్ముఖ బ్రహ్మని అడిగితే అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ ఒక ఉపాయం చెప్తాడు.
రావణుడు దేవతల నుండి, దానవుల నుండి, ఎవరి నుండి, యక్షుల నుండి, గంధర్వుల నుండి మరణం లేకుండా వరాన్ని కోరుకున్నాడు. కానీ మానవులు అల్పమైనటువంటి వారని భావించి మానవుల చేత చావకుండా ఉండకుండా వరాన్ని కోరుకున్నాడు. కాబట్టి పరమాత్మని మీరు ప్రార్థించండి, అప్పుడు మానవుల చేతితో సంహరింపబడతాడు అని వారు చెప్తున్నటువంటి సందర్భంలో శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చాడట. ఎలా వచ్చాడు? ఏతస్మిన్ అంతరే విష్ణు శంఖచక్ర గదాయుధ అంటారు. ఎలా వచ్చాడు పరమాత్మ అంటే శంఖంతో, చక్రంతో, పీతాంబరంతో గొప్పగా వెలిగిపోతూ ఆ పరమాత్మ అక్కడికి వచ్చాడట. ఏమండి, ఎందుకు పరమాత్మ మామూలుగా పరమాత్మ ఎక్కడ ఉన్నా కూడా గొప్పగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలో ఇంకా గొప్పగా ప్రకాశిస్తూ గొప్ప వెలుగుతో వచ్చాడండి అని వాల్మీకి మహర్షి అక్కడ ఒక మాట వేస్తాడు. ఏతస్మిన్ అంతరే విష్ణు ఉపయాతో మహాద్యుతి, గొప్ప వెలుగుతో వెలిగిపోతున్నాడండి. శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి అనేటటువంటి విషయం ఒక శ్లోకంలో వివరిస్తారు. అలా పరమాత్మ నారాయణుడు అక్కడికి వేయించేశాడు అంటున్నారు. ఎందుకు అలా వేయించేశాడు అంటే ఆయన ఎప్పుడూ కూడా ఎవరు నన్ను రక్షించమని కోరుకుంటారా అని ఎదురు చూస్తూ ఉండేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు నారాయణుడు. కాబట్టి ఈ దేవతలందరికీ పాపం కష్టాలు కలిగాయి, ఆ దేవతలందరి కష్టాలను తీరుద్దాము అని తానే స్వయంగా ఎలా వచ్చాడంటే వెంటనే ఆయుధాలన్నిటితో కూడా వచ్చాడు. పాప ఆయనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, గజేంద్రుడి విషయంలో నేను ఆయుధాలు లేకుండా వెళ్ళాను, ఆయుధాలు అక్కడ చేరేసరికి ఆయుధాలు వెతుక్కోవాల్సి వచ్చింది, ఆలస్యం అయిపోయింది. ఈసారి అలా ఆలస్యం కాకూడదు, దేవతలందరూ నన్ను వెంటనే రావణాసుని సంహరించేయమని చెప్తే వెంటనే రావణాసుని చక్రాయుధాన్ని ప్రయోగించి సంహరించేద్దాము అని శంఖంతో చక్రంతో సహా అక్కడికి వచ్చాడట పరమాత్మ. ఇంకా గొప్పగా ఎందుకు వెలిగిపోతున్నాడండి, అంత గొప్ప కాంతితోటి ఎందుకు వెలిగిపోతున్నాడు అంటే ఆహా నా దయను చూపించవలసినటువంటి ఒక సందర్భం కలిగిందే అన్నటువంటి ఆనందంతో ఆ విష్ణువు గొప్ప సంతోషంతో అంటే రక్షించడానికి నాకు ఒక అవకాశం కలిగిందే అనేటటువంటి ఆనందంతో ఆయన గొప్పగా వెలిగిపోతున్నాడు అని చెప్తారు. అలా గొప్ప కాంతితోటి వెలిగిపోతున్నటువంటి ఆ స్వామి ఎందుకు రక్షించాలి, జీవులందరినీ దేవతలందరినీ ఎందుకు రక్షించాలి అంటే జగత్పతి కాబట్టి, ఆయనే లోకాలన్నిటికీ కూడా తండ్రి కాబట్టి. ఎందుకు ఇప్పుడు ముక్కు మొహం తెలియనటువంటి వారిని మనం ఎలాగో రక్షించము, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికీ ఆ పరమాత్మకి ఒక సంబంధం ఉందండి. ఆయన జగత్తంతటికీ కూడా పతి, ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన చేత రక్షింపబడేటటువంటి వారు కాబట్టి జగత్పతి. అలా జగత్తుకే పతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు శంఖచక్రాలతో సహా అక్కడికి వేయించేశాడు. గొప్పగా వీరిని రక్షించేటటువంటి ఒక అవకాశం కలిగింది అనేటటువంటి ఆనందంతో గొప్పగా ప్రకాశిస్తూ అక్కడికి వేయించేసేసరికి దేవతలందరూ కూడా ప్రార్థిస్తున్నారట. ఓ స్వామి, ఓ నారాయణ, నువ్వు ఈ దశరథ మహారాజుకి కుమారుడిగా మానవుడిగా ఈ లోకంలోకి నువ్వు పుట్టి రావణాసుని సంహరించాలి అని కోరుకున్నారట. అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు అలాగే ఈ దశరథ మహారాజుకి నేను కుమారుడిగా జన్మించి రావణాసుని సంహరిస్తాను అనే అభయాన్ని ప్రసాదించాడు. చూడండి ఎలా ఉంటుంది అంటే భగవంతుడి ఆలోచన ఒక రకంగా ఉంటుంది, మన ఆలోచన ఒక రకంగా ఉంటుంది. ఆ శ్రీమన్నారాయణుడు ఏమని తలుచుకొని వచ్చాడు, వెంటనే నేను చక్రాయుధాన్ని ప్రయోగించి రావణాసుని సంహరించేద్దాము అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఆయన వస్తే ఈ దేవతలందరూ ఏమని కోరుకున్నారు, అలా కాదు స్వామి, నువ్వు మానవుడిగా జన్మించి తర్వాత రావణాసుని సంహరించాలి, వెంటనే జరిగిపోవాల్సినటువంటి పనిని ఇంకా కాలాన్ని పొడిగించేటట్టుగా ఆ దేవతలు కోరుకున్నారు. పరమాత్మ ఎప్పుడూ కూడా కోరుకున్నటువంటి దాన్ని కాదనడు. వారి కోరిక ప్రకారమే రాముడిగా జన్మించి మానవుడిగా ఉండి రావణాసుని సంహరించారు. ఒకవేళ స్వామి రావణాసుడి బాధ భరించలేకపోతున్నాము, నువ్వే మమ్మల్ని రక్షించాలి అని దేవతలు కోరుకొని ఉంటే వెంటనే ఆ చక్రాయుధంతో రావణాసుని ఆ క్షణంలోనే సంహరించేసి ఉండేవాడు శ్రీమన్నారాయణుడు. అలా కోరుకోకుండా మనకి వాళ్ళు నువ్వు రాముడుగా అవతరించి రావణాసుని సంహరించాలి అని కోరుకున్నారు కాబట్టి రాముడిగా మానవుడిగా అవతరించాడండి శ్రీమన్నారాయణుడు అని చెప్తారు. మనం కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పాపం ఎన్నో మనకి ఇవ్వాలి అని ఆయన మనసులో అనుకుంటూ ఉంటాడు. మనం వెళ్ళి ఆయన దగ్గర అడగవలసింది ఏమిటంటే, స్వామి నీ దయ మా మీద చూపించి నువ్వు ఏది మాకు మంచిది అనుకుంటున్నావో అది మాకు ఇవ్వు అని భగవంతుడి దగ్గర కోరుకుంటే
మన లిమిటెడ్ నాలెడ్జ్తో లిమిటెడ్ కోరికలు కాకుండా ఆయన అక్షయంగా మనకి ఆయన కటాక్షం ప్రసాదించి మనకి ఏది మంచిదో అది ఇస్తాడు. మనం అలా కాకుండా భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి, అది కావాలి, నాకు ఇలాగే కావాలి అని కోరుకుంటూ ఉంటాం. మీకు ఇదే ఇష్టమైతే అలాగే ఇస్తాను పాపం, కాదు అన్నాడు, మళ్ళీ ఇది కోరుకుంటే బెటర్ అని చెప్పడు పాపం ఆయన, సరే అని వదిలేస్తాడు. మన కర్మానుగుణంగా మనకు వదిలేస్తాడు. అలా కాకుండా నువ్వే నాకు రక్షకుడివి, నాకు ఏది మంచిదో నువ్వే కటాక్షించు స్వామి అని ఆయన దగ్గర కోరుకుంటే ఆయన ఇచ్చేటటువంటి కటాక్షం అమోఘంగా ఉంటుంది అనేటటువంటి చిన్న చమత్కారంగా రసానుభవంగా ఈ శ్లోకానికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహిస్తారు. పరమాత్మేమో వెంటనే రావణాసుని సంహరిద్దామని సిద్ధపడిపోతూ ఉంటే వాళ్ళందరూ రాముడుగా పుట్టాలి, మానవుడిగా పుట్టాలి, తర్వాత కటాక్షించాలి అని కోరుకున్నారు. అప్పుడు కోరుకోగానే ఆ పుత్ర కామేష్టి యాగంలోంచి ఒక గొప్ప అగ్ని పురుషుడు, ఆ యజ్ఞ పురుషుడు బయటికి యజ్ఞంలోంచి బయటికి వచ్చి ఒక చక్కటి ఒక వెండి పాత్రలో ఆ పాయసాన్ని నింపి ఆ వెండి పాత్రని పైన ఒక బంగారు మూతతోటి ఆ పాయసాన్ని దశరథ మహారాజుకి అందించాడు. దశరథ మహారాజా, నువ్వు చేసినటువంటి అశ్వమేధము పుత్రకామేష్టి సఫలమైందయ్యా, ఈ పాయసాన్ని నీ ధర్మపత్నులైనటువంటి పట్ట మనుషులకి పోవు, తద్వారా వారికి చక్కటి సంతానం కలుగుతుంది అని ఆ పాయసాన్ని ప్రసాదిస్తాడు. భగవత్ కటాక్షము మనలో ఉన్నటువంటి పాపములు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు భగవత్ కటాక్షం అనేటటువంటిది మనకి లభిస్తుంది అంటారు. మరి మన పాపములు మనమే తొలగించుకోగలమా? ఎందుకు మరి ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా పాపాలు తొలగించుకోలేకపోతున్నారు అంటే, దశరథ మహారాజు తానే స్వయంగా పుత్రకామేష్టి చేయలేదు, ఆ అశ్వమేధాన్ని చేయలేదు. ఋష్యశృంగుడు అనేటటువంటి ఒక మహర్షిని పిలిపించుకొని ఆయన ఆధ్వర్యంలో ఈ అశ్వమేధ యాగాన్ని, పుత్రకామేష్టి యాగాన్ని దశరథ మహారాజు చేశాడు. అంటే మన ప్రయత్నంతో మన పాపాలు తొలగించుకోవాలి అంటే అది కూడనటువంటి పని. ఒక చక్కటి ఋష్యశృంగుడు అంటే ఋషులందరిలో కూడా శ్రేష్టమైనటువంటి వాడు అని అర్థం. అలా శ్రేష్టమైనటువంటి ఒక ఆచార్యుణ్ణి చేరి ఆశ్రయించి వారి యొక్క చక్కటి ప్రవచన, వారు చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా వింటూ వారు చెప్పినట్టుగా మనం నడుచుకుంటూ ఉంటే అప్పుడు మనలో ఉన్నటువంటి పాపాలు వారి పెద్దల మహనీయుల యొక్క కటాక్షంతో మనలో ఉన్నటువంటి పాపాలు తొలగిపోతాయి. అప్పుడు ఆ యజ్ఞ పురుషుడు ఎలా అయితే పాయసాన్ని తీసుకొచ్చి దశరథ మహారాజుకి ఇచ్చాడో అలా భగవత్ కటాక్షం అనేటటువంటిది మనకి దక్కుతుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తారు. అలా ఇచ్చినటువంటి పాయసాన్ని అందంగా పంచుతాడు దశరథ మహారాజు. ఎప్పుడూ కూడా 3 భార్యలుంటే పెద్ద భార్యకి ఎక్కువ భాగాన్ని ఇవ్వాలి, తర్వాత పెద్దగా ఉన్నటువంటి భార్యకి అంతకన్నా కొంచెం తక్కువ భాగం ఇవ్వాలి, అంతకన్నా కొంచెం చిన్న భార్యకి తక్కువ భాగాన్ని ఇవ్వాలి. ఆ పాయసాన్ని తీసుకొచ్చి మొదట కౌసల్యాదేవికి తీసుకొచ్చి అర్ధ భాగాన్ని ఉన్నటువంటి పాయసాన్ని సగం చేసి అది కౌసల్యాదేవికి ఇచ్చాడు దశరథ మహారాజు. తర్వాత సుమిత్ర, కైకేయి ఇద్దరు కూడా ఉన్నారు. ఏమిటి, సుమిత్రకి మళ్ళీ ఉన్నటువంటి సగభాగాన్ని 2 సగాలుగా చేసి ఒకటి సుమిత్రకి ఇచ్చాడు. ఇచ్చేస్తే ఆవిడ పట్టుకొని ఉందట. ఆ పక్కన కైకేయి దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ సుమిత్రాదేవి వచ్చి కైకేయి పక్కన నిల్చుందట. అంటే దశరథ మహారాజుకు చెప్తోంది, ఓ రాజా, పొరపాటున ఆ పావు భాగం మొత్తం కైకేయికి ఇచ్చేస్తావేమో, నువ్వు అసలే ధర్మాత్ముడివి, నీకు ధర్మం బాగా తెలుసు, చిన్న భార్య కన్నా నేను పెద్దదాన్ని, కైకేయి కన్నా నేను పెద్దదాన్ని కాబట్టి నాకు కైకేయి కన్నా ఎక్కువ భాగం ఇవ్వాలి. సగం వెళ్ళిపోయింది, సగంలో సగం పావువంతు ఇద్దరికి పావువంతు ఇస్తే మా ఇద్దరం సమానం అయిపోతాము, అప్పుడు నువ్వు ధర్మం తప్పినటువంటి వాడిగా అవుతావు. అసలు ఆవిడ పేరు సుమిత్ర, మంచిని తెలియచేసేటటువంటి ఆవిడ పేరు, ఆవిడ స్వభావం కూడా ఎప్పుడు అందరినీ ధర్మంలో నడిపించేటటువంటి ఆవిడ కాబట్టి వచ్చి కైకేయి పక్కన నిల్చుందట. సుమిత్రాదేవిని చూసినటువంటి దశరథుడు వెంటనే ఆ పావు భాగాన్ని మళ్ళీ రెండు సమానమైనటువంటి భాగాలు చేశాడంటే 1/8 వంతుని కైకేయికి ఇచ్చి మళ్ళీ ఆ 1/8 వంతుని సుమిత్రాకి ఇచ్చాడట. అలా కౌసల్య దగ్గర నుంచి సగభాగం పొందినటువంటి ఆవిడ సుమిత్రాదేవి మళ్ళీ కైకేయి నుంచి సుమిత్రాకి ఒక పావు భాగం, కానీ పెద్ద ఆవిడికి ఎక్కువ భాగము, సుమిత్రకి కైకేయి కన్నా ఎక్కువ భాగము, చిన్న ఆవిడికి కైకేయికి తక్కువ భాగం వచ్చింది. అలా పాయసాన్ని పంచేసరికి ఎప్పుడైంది ఇదంతా అంటే వసంత ఋతువులో అయింది.
మళ్ళీ 12 మాసాల తర్వాత ఈ వెంటనే పాయసాన్ని పుచ్చుకున్న తర్వాత పాయసం ప్రభావం వల్ల 3 పట్టమహర్షులు కూడా గర్భవతులయ్యారు. 3లో కూడా విష్ణువు యొక్క అంశ వచ్చి ముగ్గురిలో కూడా చేరింది. ఆ 3 కూడా మళ్ళీ 12 నెలల తర్వాత మళ్ళీ చైత్రమాసం వచ్చింది. అద్భుతంగా చెప్తారు. చైత్రమాసం రాగానే లోకమంతా కూడా ఎలా అయితే పులకరించిపోతుందో, పరమాత్మ రాముడిగా అవతరించేటటువంటి ఆ మాసం సమయం రాగానే తెలియకుండానే లోకంలోకి చైత్రమాసం వచ్చేసిందండి. రాముడు 12 నెలల తర్వాత కౌసల్య గర్భం నుండి బయటకు వద్దాము అని సిద్ధపడగానే లోకమంతా కూడా పుష్పాలతోటి అలంకృతమైపోయింది. ఎవరైనా మన పిల్లలో మన మనవడో ఇంటికి వస్తున్నాడు అంటే ఇల్లంతా కూడా చక్కగా డెకరేట్ చేసి వెల్కమ్ వెల్కమ్ అని వీడియోలు తీస్తూ పోస్టులు చేస్తూ ఉంటాం. వారికి గొప్పగా స్వాగతం చేస్తూ ఉంటాం. లోకంలోకి పరమాత్మే దిగి వస్తున్నాడు అనేసరికి భూమాత అంతా కూడా తనని తాను డెకరేట్ చేసుకుందట. లోకమంతా కూడా వసంత ఋతువు వచ్చేసింది, చైత్రమాసం వచ్చేసింది, పుష్పములన్నిటితో కూడా లోకం నిండిపోయిందట. లోకం అంతా ప్రశాంతంగా, వసంత ఋతువు అంటేనే చక్కగా పక్షుల కిలకలారావాలు, ఫలములన్నీ కూడా మధురమైనటువంటి ఫలములు లభిస్తూ ఉంటాయి, పుష్పములన్నీ కూడా మధువుని స్రవిస్తూ ఉంటాయి, పరిమళాలతో లోకమంతా నిండిపోయింది. కళ్ళకి ఆనందం కలిగించేటట్టుగా రంగురంగు పుష్పాలతో లోకమంతా నిండిపోతే ఆ సందర్భంలో కౌసల్యాదేవి చైత్ర మాసంలో 9వ రోజున పునర్వసు నక్షత్రంలో రామచంద్రుడిని కని ఆ భగవంతుణ్ణి లోకానికి అందించింది ఆ తల్లి. చైత్ర మాసంలో 9వ రోజున పునర్వసు నక్షత్రంలో 5 గ్రహములన్నీ కూడా ఉచ్చస్థితిలో ఉంటే అప్పుడు రామచంద్రుడి యొక్క జననం అనేటటువంటిది జరిగింది. తతస్తు 12 మాసే చైత్రే 9కే తిథౌ నక్షత్రే అదితి దైవత్యే స్వచ్ఛే సంస్థేషు 5 గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా బిందునా సహ కౌసల్యా జనయద్రామం సర్వలక్షణ సంయుతం. సర్వలక్షణములు కలిగినటువంటి రామచంద్రుణ్ణి కౌసల్యాదేవి ప్రసవించింది. ఎప్పుడు? 12 మాసం 12 మాసాల తర్వాత చైత్ర మాసంలో 9వ తిథి రోజు అదితి నక్షత్రే, అదితి అధిష్టానంగా ఉన్నటువంటి నక్షత్రం పునర్వసు నక్షత్రంలో 5 రాసులన్నీ కూడా 5 గ్రహములన్నీ కూడా ఉచ్చస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో కర్కాటక లగ్నంలో ఆ కౌసల్యాదేవి రామచంద్రుడికి జన్మను ప్రసాదించింది అని చెప్తారు. అలా రామచంద్రుడు చైత్రము వచ్చేస్తుంది 9వ రోజున చక్కగా రామచంద్రుడు ఆవిర్భవిస్తున్నాడు. కానీ మన తెలుగు వారికి ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటంటే రామనవమి అంటే సీతా కళ్యాణమే ప్రధానం కాబట్టి మనం ముందే రామచంద్రుడి జననాన్ని ఇక్కడ సేవించేసుకుంటున్నాం. మళ్ళీ పెళ్లి కొడుకును చేయాలి, ఆయన పెరగాలి, పెద్దవ్వాలి, విశ్వామిత్రుడితోటి మిథులకు వెళ్ళాలి, అక్కడ సీతాదేవి కోసం ధనుస్సును ఎత్తాలి. కాబట్టి మనం ముందే రామచంద్రుడిని ఇక్కడ జన్మింపచేస్తున్నాం. అలా రామచంద్రుడి యొక్క జన్మతోటి లోకమంతా కూడా ఆనందమయమైంది. అలా 9వ రోజున పునర్వసు నక్షత్రంలో రామచంద్రుడు అవతరిస్తే తర్వాత పుష్యమి నక్షత్రం, పునర్వసు నక్షత్రం తర్వాత రోజు పుష్యమి నక్షత్రం వస్తుంది. ఆ రోజు కైకేయికి భరతుడు జన్మించాడు. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణుడు శత్రుఘ్నుడికి ఇద్దరినీ కూడా సుమిత్రాదేవి ప్రసవించి దశరథ మహారాజుకి లేనటువంటి లోటు ఎంత సంబరం అంటే 60,000 సంవత్సరములు పుత్రులు లేనటువంటి లోటుతోటి ఉన్నటువంటి ఆ దశరథ మహారాజుకి 4 ప్రార్థించిందేమో ఒక్క కొడుకు కోసం ఆయన యాగం చేస్తే భగవంతుడు ఎంత దయామయుడో చూడండి. ఒక్క పుత్రుడి కోసం అశ్వమేధ యాగం పుత్రకామేష్టి చేస్తే 4 పుత్రులుగా ఆయనే అవతరించాడు. అంతటి దయ కలిగినటువంటి వాడు ఆ సర్వేశ్వరుడు. మనం ఎక్కువ వ్రతాలు చేసేస్తున్నాం, యాగాలు చేసేస్తున్నాం, నేను భగవంతుడికి ఎంతో చేసేస్తున్నానని మనం మనసులో అనుకుంటూ ఉంటా. అయ్యో ఎంత వెర్రివాళ్ళు మీరు, నేను ఇచ్చేదాని ముందు మీరు చేసేదంటే మీరు ఎంత చేశారో ఏం చేశారో ఆయన పాపం చూడడు. ఆయనకి ఎంత ఇవ్వాలని ఉందో అంత ఇచ్చి కటాక్షించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు రామచంద్రుడు. కాబట్టి అలా ఒక పుత్రుడి కోసం యాగం చేస్తే 4 శ్రీమన్నారాయణుడు రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులుగా ఈ లోకంలోకి అవతరించాడు. అందమైనటువంటి సన్నివేశం ఉంటుంది. పిల్లలు పుట్టగానే
ఉయ్యాలలో వేస్తారు. అలా దశరథ మహారాజు కూడా 4 ఉయ్యాలలో తెప్పించి రాముణ్ణి, భరతుణ్ణి, లక్ష్మణ శత్రుఘ్నులకి ఇద్దరికి ఒక ఉయ్యాల, కమల పిల్లలు కాబట్టి ఒక ఉయ్యాలలో లక్ష్మణుణ్ణి శత్రుఘ్నుణ్ణి పడుకోబెట్టారట. లక్ష్మణుడు ఏడుపు ఎప్పుడైతే రాముణ్ణి, భరతుణ్ణి, లక్ష్మణుణ్ణి, శత్రుఘ్నుణ్ణి పడుకోబెట్టారో లక్ష్మణ స్వామి ఏడుపట. ఏమైపోయింది, లేకలేక కుమారులు పుట్టాడు దశరథ మహారాజుకి. ఆయన మనసు బాబోయ్ పిల్లవాడు ఇలా ఏడుస్తున్నాడని ఆయన మనసులో లేదు. ముందు ఏమైనా గుచ్చుకుంటూ, చిన్నపిల్లలకి వేసినటువంటి చొక్కాలు ఏమైనా గుచ్చుకుంటున్నాయేమో అని సుమిత్రను పిలిచి అవి మార్పించాడట. అవి మార్చినా కూడా ఏమవ్వలేదు. పడుకోబెట్టినటువంటి ఉయ్యాల సౌకర్యంగా లేదేమో అని అది చూపించి దాన్ని మార్పించాడట. అది అయినా ఏడుపు మానలేదట లక్ష్మణస్వామి. ఏమైందో తెలియట్లేదు. రాజ వైద్యులందరినీ పిలిచి పొట్టలో ఏమన్నా పిల్లవాడికి తల్లి పాలు పడక అజీర్తి చేసిందేమో, పొట్ట నొప్పి కలిగిందేమో అని వైద్యుల్ని పిలిపించారట. లక్ష్మణస్వామిని చూపిస్తే అయినా ఏడుపు మానలేదు. అలా ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా ఏమీ చేయడానికి మన దగ్గర ఏమీ లేకపోయేసరికి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో ఉంటారు, లేకపోతే మన గురువులు ఎవరో ఉంటారు. వారికి ఫోన్ చేసి, గురువుగారు మా వాడు ఇలా ఏడుస్తున్నాడండి, మాకు కష్టం వచ్చింది, ఏం చేయమంటారు అని మనం ఎలా అయితే ఫోన్ చేసి గురువులను అడుగుతూ ఉంటామో, దశరథ మహారాజు కూడా తన గురువు అయినటువంటి వశిష్ఠుడిని పిలిచి, ఆచార్య గురువర్య చూడండి, మా వాడు ఇలా ఏడుస్తున్నాడు, ఉయ్యాలలో వేసిన దగ్గర నుంచి ఇలా ఏడుస్తూనే ఉన్నాడు లక్ష్మణుడు అని చూపించాడట. వశిష్ఠ మహర్షి ఒకసారి పరిశీలనగా చూశాడట. రాముడు, భరతుడు, లక్ష్మణుడిని, శత్రుఘ్నుడిని పడుకోబెట్టారు. చూసిన తర్వాత ఆయనకి క్షణంలో, ఆయన త్రికాలవేత్తి కదా, క్షణంలో అర్థమైపోయిందట. వెంటనే సుమిత్రాదేవిని పిలిచి, అమ్మా ఆ లక్ష్మణుడిని అక్కడి నుంచి తీసి రామచంద్రుడి పక్కన పడుకోబెట్టండి అని చెప్పాడు. వెంటనే చెప్పారట. అప్పుడు సుమిత్రాదేవి వచ్చి ఏడుస్తున్నటువంటి లక్ష్మణుడిని తీసి రామచంద్రుడి పక్కన పడుకోబెట్టిందట. వెంటనే లక్ష్మణుడు కిక్కుమంటూ నాన్ స్టాప్ గా ఏడుస్తున్నటువంటి ఆ పిల్లవాడు వెంటనే నవ్వటం ప్రారంభించాడట. రామచంద్రుడి స్పర్శ ఎప్పుడైతే లక్ష్మణుడికి తగిలిందో వెంటనే నవ్వుతూ ఆనందంతో పిల్లలు ఎలా అయితే గెంతులు వేస్తారో, కేరింతలు పడతారో అలా కేరింతలు చేస్తున్నాడట లక్ష్మణస్వామి. ఆశ్చర్యం, వారందరికీ కూడా గురువులంటే ఇప్పుడు కూడా గొప్పవారని తెలుసు, కానీ ఏమిటి స్వామి ఇందులో ఆంతర్యం మాకు తెలియట్లేదు అంటే, లక్ష్మణుడికి ఎప్పుడూ కూడా రామచంద్రుడు పక్కన లేకపోతే ఆ లక్ష్మణుడికి ఉండదండి. అందుకే లక్ష్మణుడు ఎప్పుడు ఆ రామచంద్రుడితోనే ఉండాలి అని కోరుకునేవాడు. నిజానికి ఎలా చెప్తారు అంటే, రాముడు నారాయణుడి యొక్క స్వరూపమని, లక్ష్మణుడు ఆయన పాన్పు, శేషపాన్పు యొక్క ఆదిశేషుడని, ఆ భరత శత్రుఘ్నులు ఇద్దరు కూడా శంఖ చక్రాలు అని ఒక వ్యవహారంలో చెప్తూ ఉంటారు. ఎప్పుడూ భగవంతుడితోటి సంశ్లేషం, ఎప్పుడూ భగవంతుడిని అంటి పెట్టుకున్నటువంటి ఆ ఆదిశేషుణ్ణి తీసుకొచ్చి భగవంతుడికి దూరంగా పెట్టేసరికి ఆ వ్యధను, ఆ విశ్లేషాన్ని భరించలేక లక్ష్మణస్వామి ఉండలేకపోయాడట. మళ్ళీ భగవంతుడి దగ్గరికి చేరిస్తే ఆ ఆదిశేషుడు ఎప్పుడూ భగవంతుడిని అంటి పెట్టుకొని ఎలా ఉంటాడో అలా ఉండటం వల్ల లక్ష్మణుడు మళ్ళీ ఆనందాన్ని పొందగలిగాడు అని ఆదిశేషుణ్ణి అవతారంగా లక్ష్మణస్వామిని చెప్తూ, భగవంతుని యొక్క విశ్లేషాన్ని భరించకుండా ఉండలేనటువంటి వాడు లక్ష్మణుడు. కాబట్టి లక్ష్మణుడిని రామచంద్రుడి దగ్గరికి చేరుస్తారు. ఇంకొక రకంగా దీన్ని ఎలా ఉదాహరిస్తారు అంటే, లక్ష్మణుడు జీవాత్మకు ప్రతీక. జీవుడు భగవంతుడు, ఎప్పుడు జీవుడు భగవంతుడితో కలిసి ఉన్నప్పుడే ఆనందంగా ఉంటాడు. ఎప్పుడైతే భగవంతుడికి దూరంగా ఈ జీవుడు ఉంటాడో, మనమందరం కూడా భగవంతుడికి ఎప్పుడైతే దూరం అయిపోతామో దుఃఖంతోనే మనమంతా కూడా జీవితాన్ని భరిస్తూ ఉంటాం. మళ్ళీ మనం ఎప్పుడు భగవంతుడి దగ్గరికి చేరిపోతామో మళ్ళీ ఆ ఆనందమయుడైనటువంటి ఆ భగవంతుడి యొక్క కటాక్షంతో మనం కూడా ఆనందాన్ని పొందేటటువంటి వారం అవుతాం. అలా లక్ష్మణుడిని రామచంద్రుడి దగ్గర పక్కన పడుకోబెట్టేసరికి ఆనందంతో మళ్ళీ కేరింతలు కొట్టడం మొదలుపెట్టాడు. సుమిత్రాదేవి ఒక సగభాగమేమో కౌసల్య దగ్గర నుంచి పొందింది, ఇంకొక సగభాగమేమో కైకేయి దగ్గర నుంచి పొందింది. కాబట్టి ఆవిడ 2 బిడ్డల్ని ప్రసవించింది. కాబట్టి ఒక బిడ్డడినేమో రామచంద్రుడికి దాసుడిగా ఉంచింది, ఒక బిడ్డడు శత్రుఘ్నుడినేమో భరతుడికి దాసుడుగా చేసింది. ఆమెకంటూ పిల్లలు ఎవరూ లేరు. ఒక పిల్లవాడేమో రామచంద్రుడికి బంటు, రామచంద్రుడికి సేవకుడు, ఇంకొక పిల్లవాడేమో భరతుడికి సేవకుడిగా ఉంచింది. అది నిజమైనటువంటి స్త్రీ యొక్క, అందుకే
రామాయణంలో ఉన్నటువంటి పాత్ర స్త్రీమూర్తులలో అందరిలో కూడా ఉత్తమవరాలు ఎవరు అంటే ముగ్గురు నలుగురిని చెప్తారు. అందులో సుమిత్రాదేవి కూడా ఒక ఉన్నతమైనటువంటి పాత్ర. తన బిడ్డలిద్దరినీ కూడా తన అక్క చెల్లి తన సవితి తనతో పాటు ఉన్నటువంటి పట్ట మహర్షుల యొక్క పిల్లలకి దాసుడుగా చేసింది. ఒకడేమో భగవంతుడికి దాస్యం చేసేటటువంటి వాడినిగా తీర్చిదిద్దితే, ఇంకొక పిల్లవాడినేమో భాగవతోత్తముడికి భక్తుడికి దాసుడిగా ఉండేటటువంటి పిల్లవాడిగా చేసింది. నిజంగా అది కదా ఇప్పుడు మన వాళ్ళు కూడా చెప్తారు. పిల్లలు ఇదివరకు రోజుల్లో కుటుంబంలో నలుగురు పిల్లవాళ్ళు ఉంటే ఈ నలుగురు కూడా దేశానికి ఉపయోగపడేటటువంటి వారు కావాలని ఒకరిని ఇంజనీరింగ్ చేస్తే, ఒకరిని డాక్టర్ని చేస్తే, ఒకరిని ఆర్మీలోకి పంపించేటటువంటి వారు, దేశం రక్షణ కోసం ఒకరిని పంపించేటటువంటి వారు, ఒకరిని చక్కటి అంటే వివిధ రంగాలలోకి పంపించి దేశ సేవకు కూడా పంపించేటటువంటి వారు ఎలా అవుతారో అలా సుమిత్ర ఒక పిల్లవాడినేమో భగవంతుడికి సేవకుడుగా ఉంచితే, ఇంకొక పిల్లవాడిని భక్తుడికి సేవకుడుగా ఉంచింది. అందుకే ఆవిడ అంత గొప్ప సుమిత్ర, గొప్ప స్త్రీమణి అయింది. ఇక నామకరణం చేసేటటువంటి రోజు 12వ రోజు రానే వచ్చింది. చక్కగా స్నానాలు చేయించారు. వశిష్ఠ మహర్షిని పిలిచారు. నలుగురు పిల్లల్ని చూపిస్తూ నలుగురికి పేర్లు పెట్టమని ప్రార్థించారు. రాముణ్ణి చూడగానే వశిష్ఠ మహర్షికి ఈ లోకాన్నంతటినీ కూడా రమింపచేసేటటువంటి వాడు, ఆనందింపచేసేటటువంటి వాడు కాబట్టి మొదటి పిల్లవాడికి రామ అంటే రమయితీతి రామ, లోకాన్నంతటినీ కూడా ఆనంద పారవస్యంతో ముంచెత్తేటటువంటి వాడు. ఆయన సౌందర్యాన్ని చూసినా, ఆయన గుణములను చూసినా, ఆయన చరిత్రను చూసినా అంతా కూడా ఆనందమయంగా, ఆయనకు ఆనందం కలిగిందో లేదో తెలియదు కానీ ఆయనను చూసేటటువంటి వారికి, ఆయనను అనుభవించేటటువంటి వారికి ఆనందాన్ని కలిగించేటటువంటి వాడు కాబట్టి రామ అని ఒక పేరు పెట్టాడు. తర్వాత భరతుడి దగ్గరికి వచ్చేసరికి చూశాడు. పడుకోబెట్టినటువంటి సందర్భంలో ఫస్ట్ రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ఉన్నారు. ఎవరైతే భగవంతుడు పక్కన భరతుడు ఉండేసరికి భగవంతుడు ఆనందంతో రామచంద్రుడు పక్కన నేను పడుకున్నాను అనే ఆనందంతో భరతుడు ఉన్నాడు. ఎప్పుడైతే లక్ష్మణుని తీసుకొచ్చి రామచంద్రుడి పక్కన పడుకోబెట్టాడో భరతుడు మనసులో ఎటువంటి మార్పు లేదట. రామచంద్రుడు పక్కన ఉన్నప్పుడు ఎంతైతే ఆనందంగా ఉన్నాడో రామచంద్రుడికి దూరంగా ఉన్నప్పుడు అంతే ఆనందంగా ఉన్నాడు. నేను పొందేటటువంటి ఆనందము లక్ష్మణుడు తీసేసుకున్నాడే అనేటటువంటి బెంగ భరతుడికి లేదట. కాబట్టి భరించేటటువంటి వాడు అనేటటువంటి విషయం వశిష్ఠ మహర్షికి అర్థమైందట. అంటే రామచంద్రుడు దగ్గరగా ఉన్నా, రామచంద్రుడు ఎలా దూరంగా ఉన్నా రాముడి ఆనందమే నాకు ప్రధానము అని భావించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, రామ భక్తిని గొప్పగా మోసేటటువంటి వాడు కాబట్టి భరించేటటువంటి వాడు భరతుడు. తర్వాత నీలాపంద నిందనను భరించేటటువంటి వాడు భరతుడే. అందరూ తన వల్లే రామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళాడు అని అపవాదాలు వేస్తే వాటిని అన్నిటినీ భరించేటటువంటి వాడు కాబట్టి ఇవన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఆ రెండో కైకేయి కుమారుడికి భరతుడు అనేటటువంటి నామకరణం చేశారు. సుమిత్రాదేవి యొక్క నందనులు ఇద్దరికీ కూడా ఒకరు లక్ష్మణస్వామిని చూసేసరికి పెద్దవాడికి లక్ష్మణో లక్ష్మీ సంపన్న, రామచంద్రుడి యొక్క కైంకర్యం అనేటటువంటి సంపద బాగా కలిగినటువంటి వాడండి. భగవంతుని యొక్క సేవ అనేటటువంటి సంపద బాగా ఉన్నటువంటి వాడు కాబట్టి లక్ష్మణుడు అనే పేరు పెట్టాడు. తర్వాత శత్రుఘ్నుడు, అద్భుతమైనటువంటి నామం. శత్రుఘ్నుడు అంటే శత్రువులను జయించేటటువంటి వాడు. పిల్లవాడిని చూస్తే శత్రువులు జయించేటటువంటి వాడు అంటే ఏంటంటే లోకంలో రామచంద్రుడు అంటే ఇష్టపడినటువంటి వారు ఎవ్వరూ ఉండరు. రామచంద్రుడి యొక్క రూప సౌందర్యానికి, రామచంద్రుడి యొక్క గుణాలకి ఆయనంటే ఇష్టపడి ఆయనకి దాసులు అనేటటువంటి వారే అయోధ్యలో ఉన్నటువంటి వారు అందరూ కూడా. దానిని దాటి భరతుడికి నేను సేవ చేస్తాను అంటే రాముడు భగవంతుని యొక్క గుణములు, భగవంతుని యొక్క సౌందర్యాన్ని దాటి భక్తులకి నేను అంటే అది శత్రువు. ఎవరు? రామ సౌందర్యమే శత్రువు, రాముని యొక్క గుణములే శత్రువు. దాన్ని దాటితేనే భాగవతోత్తములకి సేవ అనేటటువంటిది జరుగుతుంది. అలా భాగవతోత్తములకి సేవ చేసే రామ సౌందర్యాన్ని దాటి, రామ గుణములను దాటి, రామ ప్రేమను దాటి రామచంద్రుడు భక్తుడికి సేవకుడుగా ఉండేటటువంటి లక్షణం కలిగినటువంటి వాడు కాబట్టి శత్రుఘ్నుడు, శత్రువులను జయించేవాడు అనేటటువంటి చక్కటి నామాన్ని ఉంచాడు వశిష్ఠ మహర్షి. అలా నలుగురికి కూడా
రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు అని నామకరణం చేసి ఆ నలుగురు పిల్లల్ని కూడా అల్లారు ముద్దుగా దశరథ మహారాజు చూసుకుంటూ ఉంటే ఇట్టే కాలం గడిచిపోయి ఒక 16 సంవత్సరాలు కూడా 13 సంవత్సరాలు రామచంద్రుడికి వచ్చేసాయి. వెంటనే ఈ లోపల ఒక ఉపద్రవం వచ్చినట్టుగా విశ్వామిత్ర మహర్షి వచ్చి దశరథ మహారాజు యొక్క భవనం దగ్గర వేచి ఉన్నాడు. భటులందరూ వచ్చి మిమ్మల్ని చూడడానికి విశ్వామిత్ర మహర్షి వచ్చాడండి అని ఒక చక్కటి సందేశం చెప్తారు. అసలు విశ్వామిత్ర మహర్షి ఎందుకు వచ్చాడు, ఏం జరిగింది అనేటటువంటి విశేషాలను యథావకాశంగా రేపటి రోజున సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక చమత్కారం ఏమిటంటే వాల్మీకి మహర్షి రామాయణంలో ఉన్నటువంటి కాండములన్నిటినీ కూడా అక్కడ జరిగేటటువంటి విశేషాలు గుర్తించి పేర్లు పెట్టాడు. రెండో అయోధ్యాకాండ అంటే అయోధ్యలో జరిగేటటువంటివన్నీ అక్కడ జరుగుతాయి. ప్రధానమైనటువంటిదంతా కూడా అయోధ్యాకాండలో రాముడికి పట్టాభిషేకాన్ని నిర్ణయిస్తారు. పట్టాభిషేకం చెడిపోతుంది, అరణ్యవాసానికి వెళ్ళాలి. ఇదంతా కూడా అయోధ్యలో జరుగుతోంది కాబట్టి అయోధ్యకాండ అని పేరు పెట్టారు. తర్వాత రామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు, అక్కడంతా కథ జరుగుతుంది కాబట్టి దానికి అరణ్యకాండ అని పేరు పెట్టాడు. తర్వాత కిష్కింద దగ్గరికి వెళతారు కాబట్టి దానికి కిష్కిందకాండ అని పేరు పెట్టారు. చివరికి యుద్ధం జరుగుతోంది కాబట్టి దానికి యుద్ధకాండ అని పేరు పెట్టారు. మరి మొదటి కాండకి బాలకాండ అని పేరు పెట్టినప్పటికీ కూడా ఒక్క సర్గలో కూడా అంటే కొన్ని శ్లోకాలలో కూడా రామచంద్రుడి బాల్యాన్ని ఎక్కడా చెప్పరు. కృష్ణుడి బాల్యలీలన్నిటినీ గురించి పోతన వ్యాస మహర్షి కొన్ని వేల శ్లోకాలని అందించినప్పటికీ కూడా రామచంద్రుడు చిన్నప్పుడు ఏం చేశాడో అసలు ఈ రామాయణంలో ఎక్కడా ఉండదు. మరి దీనికి బాలకాండ అని ఎందుకు పేరు పెట్టారండి? రాముడు బాల్యం ఎక్కడా కూడా ఇందులో వర్ణింపబడలేదు కదా, దీనికి బాలకాండ ఎందుకు పేరు పెట్టారు అని ఒక ప్రశ్న వేసుకున్నారట మన పూర్వులందరూ కూడా. దానికి సమాధానం ఏం చెప్తారు అంటే అది రేపటి రోజున ఎందుకు ఈ కాండకి బాలకాండ అనే పేరు వచ్చింది, రాముడు బాల్యం ఎక్కడా కూడా ఇందులో వర్ణించినప్పటికీ కూడా దీనికి బాలకాండ అని ఎందుకు పేరు వచ్చింది అనేటటువంటి విషయాన్ని కూడా రేపు యథావకాశంగా మనం సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీమతే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం శఠారేటిరాత్రోక్త త్రయ్యంతార్థ ప్రదాయనే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం మంగళాశాసన పరేర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. అది ఏం రామానుజదాస జై శ్రీమన్నారాయణ.